ఈ రోజుటి క్లాస్లో ఈనాడు ఈ పేపర్కి వచ్చిన టెట్ బయోసైన్స్ పేపర్ను చూస్తున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. కింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. జాబితా 1లో ఏ చూడండి, ద్విధా విచ్చతి. 1 బద్దె పురుగు, బి మొగ్గ తొడగడం, 2 టెరిడోఫైటా, సి పెన్ను, 3 ప్లానేరియా, డి పునర్నిర్మాణం, 4 ఈస్ట్ హైడ్రా, 5 యుగ్లినా బ్యాక్టీరియా. కింద మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 కరెక్ట్. అంటే చూడండి, ఆప్షన్ 1 ఏముంది, ఏ వచ్చి 5 ఉంది, అంటే ద్విధా విచ్చతి యుగ్లినా బ్యాక్టీరియా వస్తుంది. B4 అంటే మొగ్గ తొడగడము, మనకేది ఈస్ట్ హైడ్రా. సి పెన్ వచ్చి మనకు 2 టెరిడోఫైటా. డి వచ్చి పునర్నిర్మాణం వచ్చి మనకు దేనికి వస్తుంది అంటే ఫ్లనేరియాకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. వాదన ఏ, మొక్క శాస్త్రీయ భాగాలను వేరు, కాండం, పత్రపుచ్చాల నుంచి తల్లిని పోలిన కొత్త మొక్కలను పొందవచ్చని కిట్టు పేర్కొన్నాడు. వాదన బి చూడండి. అదే శాస్త్రీయ భాగాల నుండి తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలను పొందే పద్ధతిని కణజాల వర్ధనం అంటారని బిట్టు పేర్కొన్నాడు. అయితే సదరు విద్యార్థుల అభిప్రాయాలలో ఏది సరైనది అని అడుగుతున్నాడు. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 కిట్టు అభిప్రాయం సరైనది కావచ్చు, కాకపోవచ్చు, కానీ బిట్టు అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా సరైనది. ఆప్షన్ 2 ఇద్దరి అభిప్రాయాలు సరైనవే, అయితే ఒకదానికొకటి పొంతన లేదు. ఆప్షన్ 3 ఇద్దరి అభిప్రాయాలు సరైనవి, ఇవి ఒకదానికి మరొకటి ఏకీభవిస్తాయి. ఆప్షన్ 4 బిట్టు అభిప్రాయం సరైనది. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 అంటే ఇద్దరి అభిప్రాయాలు సరైనవి, ఇవి ఒకదానితో మరొకటి ఏకీభవిస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి. కేసరావళిలో వలయాలుగా ఉండే భాగాలను ఏమంటారు? కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 కేసరదండం, ఆప్షన్ 2 కేసరాలు, ఆప్షన్ 3 పరాగకోశం, ఆప్షన్ 4 అండకోశం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 కేసరాలు. నెక్స్ట్ వన్ చూడండి. ఒక పుష్పాన్ని గమనించిన లక్ష్మి అనే విద్యార్థిని పుష్పంలోని 4వ వలయాన్ని ఏ, ఆ వలయంలోని కింది భాగాన్ని బి, ఆ వలయం లోపలి భాగాన్ని సి, పై భాగాన్ని డి అని పేర్కొంది. అయితే 4వ వలయంలో మొదట కనిపించే భాగాల ఆధారంగా వరుసలో అమర్చండి. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఏ, డి, బి, సి, ఆప్షన్ 2 డి, బి, సి, ఏ, ఆప్షన్ 3 ఏ, బి, డి, సి, ఆప్షన్ 4 బి, డి, ఏ, సి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 అంటే ఏ, డి, బి, సి. మనకు పుష్పాన్ని తీసుకుంటే పుష్పం లోపల 4 భాగాలు ఉంటాయి కదా, మా 4 భాగాలలో పేర్లు పెట్టకుండా వీళ్ళు ఏబిసి అని అరేంజ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా పుష్పంలోని భాగాలు చూసుకుంటే మనకు పుష్పవృంతము, పుష్పాసనము, రక్షణ పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం అనేటివి ఉంటాయి. మళ్ళీ అండకోశంలోనే శ్రీబీజాలు, కేసరాలు, కేసరదండాలు అనేటివి ఉంటాయి. దీని విధంగా మనకు పేర్లు ఇవ్వకుండా వాళ్ళు జస్ట్ ఏబిసిడి అని మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా చూసుకుంటే మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. లైంగిక ఫలదీకరణ అనే పాఠ్యాంశాన్ని విన్న విద్యార్థి కేసరం చివరి భాగాన్ని ఏ అని, కేసరంలో ఉండే తమ్మెల ఆధారంగా హైబిస్కస్ను బి అని పేర్కొన్నాడు. అయితే ఏబీలు వరుసగా ఆప్షన్ 1 చూడండి. ఏకకక్షయుత పరాగకోశము, ఆప్షన్ 2 పరాగకోశము ద్వికక్షయుత అవుతుంది, ఆప్షన్ 3 పరాగకోశము ఏకకక్షయుత అవుతుంది, ఆప్షన్ 4 ద్వికక్షయుత పరాగకోశం. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 అంటే పరాగకోశము ఏకకక్షయుత అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. రజని అనే జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు పరాగకోశ నిర్మాణం లోపల పరాగకోశ మాతృ కణజాలము ఉంటుందని పేర్కొన్నాడు. అయితే అది విన్న కిట్టు అనే విద్యార్థి బిగ్గరగా సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణజాలంగా పేర్కొన్నాడు. తర్వాత ఉపాధ్యాయురాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని కణజాలానికి అండంతః మాతృ కణజాలము అని పేర్కొనగా బిట్టు అనే విద్యార్థి సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణజాలము అని చెప్పాడు. అయితే సదరు విద్యార్థుల అభిప్రాయాలను ఉపాధ్యాయురాలు ఎలా స్వాగతిస్తుంది? కింద చూడండి ఆప్షన్స్. ఆప్షన్ 1 ఉపాధ్యాయురాలు పరాగకోశ మాతృకణజాలాన్ని మారుపేరుగా సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణజాలంగా గుర్తించి కిట్టును అభినందించింది. ఆప్షన్ 2 కిట్టు అభిప్రాయాన్ని తప్పని భావించింది. ఆప్షన్ 3 ఇద్దరిని
తుంటరి విద్యార్థులుగా, అలాగే వారి సమాధానాలు తప్పని భావించింది. ఆప్షన్ 4 బిట్టు అభిప్రాయం సరైందని భావించింది. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 అంటే ఉపాధ్యాయురాలు పరాగకోశ మాతృ కణజాలానికి మారుపేరుగా సూక్ష్మ సిద్ధ బీజ కణజాలంగా గుర్తించి కిట్టీను అభినందించింది. నెక్స్ట్ బిట్ చూడండి. పుప్పొడి సంచుల మధ్య ఉండే పలుచని గోడల ప్రదేశాన్ని ఏమంటారు? కింద ఆప్షన్ 1 స్టమేనియా, ఆప్షన్ 2 ఎండోథీషియా, ఆప్షన్ 3 టపేటం, ఆప్షన్ 4 స్టోమియం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 స్టోమియం. నెక్స్ట్ వన్ చూడండి. కింది వాటిని వరుసలో అమర్చండి. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ మధ్య వరుసలో, ఆప్షన్ బి టపేటం, ఆప్షన్ సి బాహ్య చర్మము, ఆప్షన్ డి ఎండోథీషియా. కింద మళ్ళీ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 సిడిఏబి, ఆప్షన్ 2 సిఏడిబి, ఆప్షన్ 3 బిఏసిడి, ఆప్షన్ 4 సిబిఏడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే సిడిఏబి. సి అంటే మనకు ఫస్ట్ టైం వస్తుంది బాహ్య చర్మము, నెక్స్ట్ ఎండోథీషియా వస్తుంది, తర్వాతకి మధ్య వరుసలు వస్తాయి, లాస్ట్కి మనకి ఏమొస్తుంది అంటే టపేటం రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ప్రతి సూక్ష్మ సిద్ధ మాతృకణం క్షయకరణ విభజన ద్వారా ఎన్ని సూక్ష్మ సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది? ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే 4. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎంచుకోండి. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ గోళాకారంగా ఉన్న ప్రతి పరాగ రేణువు 25 నుంచి 50 మైక్రోమీటర్ల వ్యాసంతో ఉంటుంది. ఆప్షన్ బి పరాగ రేణువు 2 పొరలతో ఉంటుంది. దీనిలో వెలుపలి పొరను బాహ్య సిద్ధ బీజ కణజాలము, లోపలి పొరను అంతర సిద్ధ బీజ కవచం అని అంటారు. సి బాహ్య కవచం అత్యంత ప్రతిరోధక సేంద్రియ పదార్థమైన స్పెరోపెలోనిన్ అనే పదార్థంతో ఏర్పడుతుంది. డి అంతర సిద్ధ బీజ కవచం సెల్యులోజ్ పెక్టైన్లతో నిర్మితమైన పొర. కింద మళ్ళీ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 ఏబిసిడి, ఆప్షన్ 3 ఏసిడి, ఆప్షన్ 4 బిడిఏ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే ఏబిసిడి అన్నీ మనకు సరైనవి. నెక్స్ట్ వన్ చూడండి. బాహ్య సిద్ధ బీజ కవచంలో స్పెరోపోలెనిన్ లేని ప్రాంతం. ఆప్షన్ 1 టపేటం, ఆప్షన్ 2 ఎక్సైన్, ఆప్షన్ 3 పెక్టిన్ భాగాలు, ఆప్షన్ 4 2 3. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 ఎక్సైన్. నెక్స్ట్ బిట్ చూడండి. రేవతి అనే విద్యార్థి ఆవృత బీజ మొక్కలలో 2 కణాల దశలలో పరాగ రేణువులను విడుదలవుతాయని చెప్పింది. అది విన్న లక్ష్మి కొన్ని ఆవృత బీజ మొక్కలలో 3 కణాల దశ ఉన్న పురుష సంయోగ బీజం విడుదలవుతుందని అభిప్రాయపడింది. అయితే జీవశాస్త్ర పాఠకుడిగా వీరిలో ఎవరి అభిప్రాయాన్ని సమర్థిస్తాము? కింద ఆప్షన్ 1 లక్ష్మి అభిప్రాయం సరైనది, ఆప్షన్ 2 ఇద్దరు అభిప్రాయాలు సరికావు, ఆప్షన్ 3 ఇద్దరు అభిప్రాయాలు సరైనవి, అవి ఒకదానితో మరొకటి ఏకీభవిస్తాయి, ఆప్షన్ 4 ఇద్దరి అభిప్రాయాలు సరైనవే అయితే ఒకదానికొకటి పొంతన లేదు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 అంటే ఇద్దరు అభిప్రాయాలు సరైనవే కానీ అవి ఒకదాని మరొకటి ఏకీభవిస్తాయి అనేది సరి అయిన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. కింది వాటిని జతపరచండి. జతపరచే లోపల జాబితా 1 జాబితా 2 ఉంది. జాబితా 1లో చూడండి. ఏ చూడండి కిరోపెక్టి పెళ్ళి. ఇక్కడ ఆప్షన్ 1 ఏమో పక్షులు, బి నేమో అర్నితో పిల్లి, 2 నేమో ఉడతలు, సి నేమో ఎంటమే పిల్లి, ఇక్కడనేమో 3 గబ్బిలాలు, డి నేమో తెరో పిల్లి, ఈ 4 ఏమో పాములు, 5 ఏమో కీటకాలు. కింద మళ్ళీ ఆప్షన్స్ 1 2 3 ఉన్నాయి, దానికి A3 అని ఇలా ఉన్నాయి. దీనికి వచ్చి సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే ఏ వచ్చి 3. ఏ అంటే ఏమో చూడండి కేరో పీరి పెళ్ళినేమో దీనికి ఏమొస్తుంది 3 అంటే గబ్బిలాలు వస్తున్నాయి. ఆర్నితో పిల్లి అంటేనేమో 1 పక్షులు వస్తుంది. ఎంటమోఫిలియా అంటేనేమో మనకు కీటకాలు వస్తాయి. థెరోఫిలియా అంటేనేమో మనకు 2 ఉడతలు రావడం జరుగుతుంటుంది. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ చూడండి. కింది వాటిలో నిర్జీవ పరాగ సంపర్కం రకం ఏది? కింద ఆప్షన్ 1 థెరోపిల్లి, ఆప్షన్ 2 ఓపియోపిల్లి, ఆప్షన్ 3 ఎనియోపిల్లి, ఆప్షన్ 4 జూపిల్లి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 ఎనియోపిల్లి. నెక్స్ట్ బిట్ చూడండి. కింది వాటిలో ఏ నీటి మొక్కలు హైడ్రోపిల్లిని ప్రోత్సహించవు?
కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 జోస్టీరా, ఆప్షన్ 2 గుర్రపుడెక్క, ఆప్షన్ 3 నీటి కలువ, ఆప్షన్ 4 2, 3. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 అంటే 2, 3 అంటే గుర్రపుడెక్క, నీటి కలువలు అనేటివి మనకు హైడ్రోపిల్లిని ప్రోత్సహించవన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. కింది వాటిలో ఊర్వజల పరాగ సంపర్కాన్ని జరిపే మొక్క. ఆప్షన్ 1 వాలిస్నేరియా, ఆప్షన్ 2 జోస్టీరా, ఆప్షన్ 3 కర్రపెండలం, ఆప్షన్ 4 1, 2. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 వాలిస్నేరియా. నెక్స్ట్ వన్ చూడండి. వాదన ఏ జోస్టీరా పూర్తిగా నీటిలో మునిగి ఉండే మొక్కకు ఉదాహరణ. వాదన బి జోస్టీరాలో అధోజల పరాగ సంపర్కం జరుగుతుంది. కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఏ సరైనది కానీ బి సరికాదు. ఆప్షన్ 2 ఏబీలు సరైనవి కానీ వాటి మధ్య పొంతన లేదు. ఆప్షన్ 3 ఏబీలు సరైనవి వాటి మధ్య సరైన పొంతన లేదు. ఆప్షన్ డి బి సరైనది కానీ ఏ సరైనది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే ఏబీలు సరైనవి వాటి మధ్య సరైన పొంతన ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి. కింది వాటిలో ఏ కుటుంబ మొక్కలు విత్తనాలు మొలకెత్తే శక్తిని ఎక్కువ కాలం కోల్పోతాయి. దీనికి ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 రోజెసి, ఆప్షన్ 2 లెగ్యుమినేసి, ఆప్షన్ 3 సోలనేసి, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ బిట్ చూడండి. 6 అడుగుల పుష్ప విన్యాసంతో ఉండి అందులో కీటకాలు గుడ్లు పెట్టుకోవడానికి అనువైన మొక్క. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 అమార్పో పాలస్, ఆప్షన్ 2 యుక్క, ఆప్షన్ 3 లోబియం, ఆప్షన్ 4 గ్లోరియోసా. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 అంటే అమార్పో పాలస్. నెక్స్ట్ వన్ చూడండి. కింది వాటిలో పుంబాగ ప్రమోదోత్పత్తిని చూపే మొక్క. కింద చూడండి. ఆప్షన్ 1 దాతుర, ఆప్షన్ 2 సోలనం, ఆప్షన్ 3 సూర్యకాంతం, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 సూర్యకాంతం. నెక్స్ట్ బిట్ చూడండి. కింది వాటిలో ఏకలింగ మొక్కను గుర్తించండి. కింద ఆప్షన్ 1 బొప్పాయి, ఆప్షన్ 2 ఉమ్మెత, ఆప్షన్ 3 ఆముద, ఆప్షన్ 4 1, 3. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 1, 3 అంటే బొప్పాయి ఆముద. నెక్స్ట్ వన్ చూడండి. ఆవృత బీజాలలో జరిగే శాఖీయ ఫలదీకరణ ఫలితం. కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 సంయుక్త బీజం, ఆప్షన్ 2 సంయోగ బీజం, ఆప్షన్ 3 అంకురఛదం, ఆప్షన్ 4 1, 3. దీనికి సరైన సమాధానం 3 అంటే అంకురఛదం. నెక్స్ట్ వన్ చూడండి. క్రింది వాటిలో ఆవృత బీజాల ప్రత్యుత్పత్తి, ఫలదీకరణ ప్రారంభ తుది ఫలితాలు. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 4 విభాజనాలు ప్లస్ 8 కేంద్రకాలు ప్లస్ 8 కణాలు. దాని మీనింగ్ అవన్నీ కలిసి మనకు సంయుక్త బీజము ప్లస్ అంకురఛదం ఏర్పడుతుందని. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి. 4 విభాజనాలు ప్లస్ 8 కేంద్రకాలు ప్లస్ 4 కణాలు కలిసి సంయుక్త బీజము ప్లస్ అంకురఛదం అవుతుంది. ఆప్షన్ 3 విభజనాలు ప్లస్ 7 కేంద్రకాలు ప్లస్ 7 కణాలు అవి కలిపి మనకు సంయోగ బీజం ప్లస్ అంకురఛదం అవుతుంది. ఆప్షన్ 4 2 విభజనాలు ప్లస్ 1 కేంద్రక కణము ఇవి రెండు కలిసి మనకు సంయుక్త బీజము ప్లస్ అంకురఛదం అవుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 అంటే ఏముంది మనకు 4 విభజనాలు ప్లస్ 8 కేంద్రకాలు ప్లస్ 7 కణాలు కలిసి మనకు సంయుక్త బీజము ప్లస్ అంకురఛదం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. క్రింది వాటిలో అంకురఛద రహిత మొక్కలు. కింద ఆప్షన్ 1 బఠానీ, ఆప్షన్ 2 వేరుశనగ, ఆప్షన్ 3 చిక్కుడు, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 పైవన్నీ. అంకురఛద రహిత మొక్కలు అంటే బఠానీ, వేరుశనగ, చిక్కుడు. నెక్స్ట్ బిట్ చూడండి. ఏకదళ బీజ దళాన్ని ఏమంటారు. కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 టెగ్మన్, ఆప్షన్ 2 స్కుటెలం, ఆప్షన్ 3 అదో బీజదళం, ఆప్షన్ 4 బీజద్వారం. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 స్కుటెలం. నెక్స్ట్ వన్ చూడండి. కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఫలం అనేది విత్తన వ్యాప్తికి తోడ్పడ అనుకూలతలను కలిగి ఉంటుంది. ఆప్షన్ బి కోకస్ న్యూస్పేరా నీటిపై తేలటం వల్ల విత్తన వ్యాప్తి జరుగుతుంది. ఆప్షన్ సి మార్టినియా జంతువుల శరీర రోమాలను అంటిపెట్టుకోవడం వల్ల విత్తన వ్యాప్తి జరుగుతుంది. ఆప్షన్ డి జామ మర్రి విత్తనాల వ్యాప్తికి పక్షులు సహాయపడతాయి. కింద మళ్ళీ చూడండి. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ABCD, ఆప్షన్ 2 మనకు ABC, ఆప్షన్ 3 A, 4 D అవుతుంది. అయితే దీనికి సరైన సమాధానం వచ్చి మనకు ఆప్షన్ 1 అంటే ABCDలు కూడా సత్యవాక్యాలే. నెక్స్ట్ వన్ చూడండి. కిట్టు విత్తనాల సుప్త వ్యవస్థను ప్రదర్శిస్తాయని పేర్కొన్నాడు. బిట్టు అతి పురాతనమైన విత్తనం ఆర్కటిక్ టుండ్రా అనే
ప్రదేశంలో లుపినస్ ఆర్కటిస్ అనే విత్తనం 10,000 సంవత్సరాల సుప్త వ్యవస్థ కాలాన్ని కలిగిందని పేర్కొన్నాడు. ఈ అభిప్రాయాలలో ఎవరిది సరైనది? కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఇద్దరు అభిప్రాయాలు సరికావు. ఆప్షన్ 2 కిట్టు అభిప్రాయం సరైనది కానీ బిట్టు అభిప్రాయం సరికానిది. ఆప్షన్ 3 ఇద్దరి అభిప్రాయాలు సరైనవి. ఆప్షన్ 4 కిట్టు అభిప్రాయం సరికాదు, బిట్టు అభిప్రాయం సరైనది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే ఇద్దరు అభిప్రాయాలు కూడా సరైనవి. విత్తనాలు అనేటివి సుప్త వ్యవస్థను ప్రదర్శిస్తాయనేది దీని మీనింగ్. నెక్స్ట్ బిట్ చూడండి. ఏకదళ బీజాలలో అంకురచదాన్ని ఆవరించి ఉండే ప్రోటీన్ పొరను ఏమంటారు? కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 టెస్టా, ఆప్షన్ 2 టెగ్మన్, ఆప్షన్ 3 బంగిమ్, ఆప్షన్ 4 అల్యూరన్. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 అల్యూరన్. లాస్ట్ వన్ చూడండి. పుప్పొడి రేణువులను కింది వాటిలో దేనికోసం ఉపయోగించరు? కింద చూడండి. ఆప్షన్ 1 సెర్లాక్లు, ఆప్షన్ 2 మాత్రలు, ఆప్షన్ 3 సిరప్లు, ఆప్షన్ 4 క్రీడాకారుల ఆహార పదార్థాలు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 సెర్లాక్లు. ఇంతటితో ఈ టాపిక్ యొక్క బిట్స్ అయిపోయినా. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.